ఏవీ9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నాను అనుకునేటి. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం 19వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు శుక్రవారం నాడు విశ్వవిద్యాలయం క్రీడా ప్రాంగణంలో విశ్వవిద్యాలయ పాలక మండలి చైర్మన్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కట్టుపల్లి ధనుంజయరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి శ్రీనివాస్ వర్మ విచ్చేసి విద్యార్థులను, అధ్యాపకులను, శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. 2 దశాబ్దాల కాలంలోనే అనితర సాధ్యమైన విజయాలను సాధించిన ఈ ఉద్యాన విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థులు అందరూ సామాజిక స్పృహతో రైతుల పక్షాన ఆలోచించే దృక్పథంతో ముందుకు వెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. మొత్తం నీటిలో మునిగిపోతే రైతుకి ₹1 కూడా చేతికి రానటువంటి పరిస్థితి ప్రాంతంలో నిత్యం చూస్తూ ఉంటాం. దాదాపు 4 నెలల పాటు కష్టపడి పెట్టుబడి పెట్టి అప్పులు తెచ్చి బ్యాంకు రుణాలు తెచ్చి వ్యవసాయం చేస్తే అది పండే నాటికి వచ్చినటువంటి వర్షాల కారణంగా రైతుకి శూన్యహస్తం. అదే నేను ఒక వంగడం వేళ ఉండి కేవీపీలు అభివృద్ధి చేశాను. చాలా సంతోషం, ఆనందం వేసింది. అధిక వర్షాలు వచ్చి 10 రోజుల పాటు మొత్తం పంట మునిగిపోయినా కానీ, నీటిలో ఉండిపోయినా కానీ 10-12 రోజుల పాటు ఆ పంటకి ఏమీ కాదండి. మళ్ళీ ఏదైతే ప్రైస్ ఉంటుందో దాని వాస్తవమైన ప్రైస్ ఆ పంటకు వస్తుందంటే నాకు చాలా ఆనందం వేసింది. అంటే ఈ ప్రాంతంలో అది అవసరం. వర్షాలు రావడం సహజం. ఆ సమయంలో పంట ఉంటే మునిగిపోతే ఒక పూట మునిగిపోతే కూడా ఆ ధాన్యం దేనికి పనిచేయనటువంటి పరిస్థితి. పంట ఏదైతే ఉందో మొత్తం నీటిలో మునిగిపోతే రైతుకి ₹1 కూడా చేతికి రానటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో నిత్యం చూస్తూ ఉంటాం. ఇతర రిజిస్ట్రార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ విద్యార్థులతో కూడా చాలాసేపు గడపడం జరిగింది. ఇవాళ ఏదైతే ఒక 19 సంవత్సరాల క్రితం ప్రారంభించబడినటువంటి హార్టికల్చర్ యూనివర్సిటీ ఉన్నదో దాదాపు 300 ఎకరాల్లో ఆ రోజు ప్రారంభించడం. ఇవాళ ఒక దేశంలోనే అత్యున్నతమైనటువంటి హార్టికల్చర్ యూనివర్సిటీగా తయారవడం మనందరికీ కూడా గర్వకారణం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇప్పటికే దాదాపు 4700 మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. 560-70 మంది పీజీ కోర్సులు పూర్తి చేసుకుని దాదాపు 88 మంది ఇక్కడి నుంచి ఈవేళ పిహెచ్డి పట్టా పొందారు. అంటే ఈ యూనివర్సిటీ యొక్క ప్రాధాన్యతని మనం అంతా కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. అంతేకాదు దాదాపు 38 రకాల కొత్త విత్తనాలను కనుగొనడం ద్వారా ఇవాళ నేను కూడా వెళ్ళా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి. అక్కడ ఒక వంగకి సంబంధించి, టమాటోకి సంబంధించి ఒక కొత్త క్రాప్ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. అంటే మంచి బలంగా, ఆహారంగా ఉండేటువంటి విషయంలో. అదేవిధంగా యూనివర్సిటీ ప్రాంగణం కానివ్వండి, కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, నా దృష్టికి తీసుకొచ్చారు వైస్ ఛాన్సలర్ గారు. అదేవిధంగా కొన్ని కోర్సులకు సంబంధించి యూజీసీ రికగ్నైజేషన్ విషయంలో కొంత ఇబ్బంది ఉంది. వాటినన్నింటినీ కూడా రాబోయేటువంటి రోజుల్లో అధిగమించి యూనివర్సిటీకి అవసరమైతే ల్యాండ్ ఇంకొంచెం పెంచాలనేటువంటి ఆలోచన కూడా ప్రతిపాదన ఉన్నది. 300 ఎకరాల నుంచి కనీసం ఇంకొక 100 ఎకరాలైనా ఇస్తే, ఏదో ఫారెస్ట్కి సంబంధించి ఒక కోర్సు కొత్తగా ప్రవేశపెట్టారు కాబట్టి దాని ఎఫ్లేషన్ కోసం కొంత అదనంగా భూమి అవసరం ఉన్నది కాబట్టి అది కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పనిసరిగా స్థానిక శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ, ఉంగుటూరు ధర్మరాజు గారు కానీ, లేకపోతే గోపాలపురం శాసనసభ్యులు వెంకటరాజు గారి వీళ్ళందరి యొక్క సహకారంతో రాబోయేటువంటి రోజుల్లో ఈ యూనివర్సిటీని మరింత ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దడానికి మా వంతు ప్రయత్నం. ఉద్యాన విద్యా పరిశోధన కేవలం ఆదాయం, ఉద్యోగాల కల్పన కోసమే కాదు, ప్రజలకు పౌష్టికాహార భద్రత, ఆరోగ్య భద్రత కల్పించే గొప్ప కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములవుతారని ఉద్యాన విద్యార్థులను అభినందించారు. ఈ విశ్వవిద్యాలయానికి అవసరమైన మంచి ఆడిటోరియం నిర్మించడానికి అవసరమైన నిధులను, అదేవిధంగా బీఎస్సీ హార్టికల్చర్ డిగ్రీ యూజీసీ నుండి తగిన గుర్తింపు ఇప్పించడానికి కేంద్ర స్థాయిలో కృషి చేస్తానని ఆయన హామీ ఇస్తున్నానని వర్మ తెలిపారు. ఉద్యాన విశ్వవిద్యాలయం సాధించిన ప్రగతిని ఉపకులపతి ద్వారా తెలుసుకున్న కేంద్ర మంత్రి భూపతి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ పదే
అభినందించారు. ఈ వేడుకల్లో శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, విద్యార్థులు, అధికారులు, ఉద్యోగులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సభాధ్యక్షులు వైస్ ఛాన్సలర్ డాక్టర్ కట్టుపల్లి ధనుంజయరావు మాట్లాడుతూ Horticultural University to give opening remarks and achievements on the occasion of 19th Foundation Day of our university. Sir, please. అందరికీ నమస్కారం. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం 19వ వ్యవస్థాపక దినోత్సవానికి గౌరవనీయులు మన పార్లమెంటు సభ్యులు, కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు విచ్చేశారు. మనం అందరం కూడా ఒక్కసారి కళ్ళతల ధ్వనులతో సార్ని స్వాగతం, సుస్వాగతం డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీకి. ఇక్కడికి వచ్చేసినటువంటి మన భారతీయ జనతా పార్టీ నాయకులు తాతాజీ గారు, శంకర్రావు గారు, అలాగే మన సిటిఆర్ఐ డైరెక్టర్ నుంచి, సిటిఆర్ఐ నుంచి రాజమండ్రి నుంచి వచ్చినటువంటి అధికారులు, అలాగే మన పెదవేగి నుంచి వచ్చినటువంటి శాస్త్రవేత్తలు, మన అధికారులు, మన హార్టికల్చర్ యూనివర్సిటీ సిబ్బంది, శాస్త్రవేత్తలు, అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టర్, టైం స్కేల్ అందరూ కూడా విద్యార్థులు మరి ముఖ్యంగా ఎక్సలెంట్ గా ప్రజెంట్ చేశారు. చాలా సంతోషదాయకం, చాలా హ్యాపీగా ఉంది. నాకు మాత్రం ఫౌండేషన్ డే 19వ వ్యవస్థాపక దినోత్సవం మనం జరుపుకుంటున్నాం. మరి ఈ రోజు వైస్ ఛాన్సలర్ గా మీ అందరి ముందు మరి మన మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు ఒక మన ఫౌండేషన్ డేకి రావడం మన ఎంతో సంతోషం. చాలా థ్యాంక్స్ సార్, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ గురించి ఒక్కసారి గమనిస్తే మనకి వెంకటరామల పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వెంకటరామలగూడెంలో 2007 సంవత్సరంలో 2వ ఉద్యాన విశ్వవిద్యాలయంగా స్థాపించడం జరిగింది. 2011లో డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీగా నామకరణం చేశారు. అంటే మన మాజీ ముఖ్యమంత్రులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత దీనికి 2011లో డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీగా నామకరణం చేయడం జరిగింది. ఈ యూనివర్సిటీ కింద 41 సంస్థలు, 5 ప్రభుత్వ, 4 ప్రైవేటు కళాశాలలు, అలాగే 4 ప్రభుత్వ మరియు 3 ప్రైవేటు ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలలు, మొత్తం 21 రీసెర్చ్ స్టేషన్లు, 4 కృషి విజ్ఞాన కేంద్రాలు, మొత్తం కూడా 41 సంస్థలు మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మన కాలేజీలు, మన అలాగే ప్రైవేటు డిగ్రీ కాలేజీలు, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీలతో పాటు 41 సంస్థలు మరి యూనివర్సిటీ తరపున పనిచేస్తూ ఉన్నాయి. జాతీయ మరి ఒక్కొక్కసారి ఉద్యాన గురించి చూసుకున్నట్టయితే మరి ఈ రోజు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన మంత్రి వర్యులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు ఆలోచనల మేరకు, అలాగే నారా లోకేష్ గారు మన ఎడ్యుకేషన్ మినిస్టర్, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆలోచనల మేరకు ఈ రోజు మన భారతదేశంలో మరి మనకి రాష్ట్రంలో చూసుకున్నట్టయితే 18.5 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఈ ఉద్యాన పంటలు ఉన్నాయి. అలాగే భారతదేశం కనుక చూసుకున్నట్టయితే 31 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో 370 మిలియన్ మెట్రిక్ టన్నులు మనం ఈ పండ్లు, కూరగాయలు భారతదేశంలో ఉత్పత్తి చేస్తూ ఉంటాం. అంటే ఆహార ధాన్యాల్లో మన ఈ ఉద్యాన పంటలో 1/3 ఏరియా అయినా కానీ మరి ఆహార ధాన్యాల యొక్క దిగుబడి కంటే పెరిగిపోయింది. అంటే 1/3 ఏరియాలోనే 370 మిలియన్ మెట్రిక్ టన్నులు ఈ ఉద్యాన పంటల ద్వారా ఉత్పత్తి వస్తూ ఉంది. అలాగే ఆహార ధాన్యాలు 360 మిలియన్ మెట్రిక్ టన్నులే ఉన్నాయి. మన ఏరియా చూసుకుంటే 1/3 ఏరియానే ఉంది. అంటే 30% అంటే అగ్రికల్చర్ లో మన అలాగే జీడిపి కూడా చాలా కాంట్రిబ్యూషన్, అంటే తక్కువ ఏరియానే కానీ ఎక్కువ కాంట్రిబ్యూషన్ మన గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ కి మనకి కాంట్రిబ్యూషన్ ఉంది. అలాగే మన రాష్ట్రం కనుక చూసుకున్నట్లయితే 18 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు అవుతూ ఉండే ఉద్యాన పంటలు, పండ్లు కానీ, కూరగాయలు కానీ, పూలు కానీ సాగు చేస్తూ ఉన్నారు. 400 లక్షల మెట్రిక్ టన్నులు మనం ఉత్పత్తి సాగిస్తూ ఉన్నాం. అలాగే ఎగుమతులు చూసుకున్నట్టయితే మన భారతదేశం నుంచి 1000 మిలియన్ US$ విలువైనటువంటి పండ్లు మనం ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. అలాగే 900 మిలియన్ US$ అయినటువంటి
కూరగాయలు బంగ్లాదేశ్, యుఏఈ, ఇరాక్, నెదర్లాండ్, నేపాల్, మలేషియా, యూకే, శ్రీలంక, ఒమన్, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాలకి మనం భారతదేశం నుంచి మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. మరి మన రాష్ట్రం కనుక చూసుకున్నట్టయితే ప్రపంచంలోనే భారతదేశంలో కూరగాయల్లో ఉల్లిపాయలు, బెండకాయలు, పండ్లు, అరటి, మామిడి, బొప్పాయి మరి ప్రపంచంలోనే మన భారతదేశం అగ్రస్థానంలో ఉంది. అలాగే మరి ఆయిల్ పాము మన రాష్ట్రాన్ని విషయానికి వస్తే ఆయిల్ పాము, కోకో, మిరప, నిమ్మ, అరటి, మామిడి, జీడి మామిడి, బొప్పాయి, టమాటా పంటల్లో మనం ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాం భారతదేశంలో. అలాగే చూసుకున్నట్టయితే విద్యలో కనుక చూసుకున్నట్టయితే హార్టికల్చర్ యూనివర్సిటీ స్టార్ట్ చేసిన తర్వాత మరి 4700 మంది యూజీ డిగ్రీ కంప్లీట్ చేసి మనం పట్టాలు ఇవ్వడం జరిగింది. 650 మంది పైగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టాలు ఇవ్వడం జరిగింది. 100కు పైగా పిహెచ్డి విద్యార్థుల్ని మనం బయట ప్రపంచానికి అందించడం జరిగింది. అలాగే మనకి ఎడ్యుకేషన్ పాలసీ 2020 అలాగే ఐసీఆర్ 6th డీల్స్ కమిటీ సిఫారసుల మేరకు ఏదైతే ఈ అన్ని కూడా ఈ అన్ని గైడ్ లైన్స్ కూడా మనం డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. అందుకని ఐసీఆర్ నుంచి మనకి అక్రిడిటేషన్ న్యాబ్ అక్రిడిటేషన్ ఏ గ్రేడ్ రావడం అనేది జరిగింది. తర్వాత 21-22 సంవత్సరాలు ఐసీఆర్ పరీక్షల్లో మన స్టూడెంట్స్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్ మరి ఫస్ట్ సెకండ్ ప్లేస్ లో రావడం జరిగింది. అత్యధికమైనటువంటి జేఆర్ఎఫ్లు వచ్చినటువంటి యూనివర్సిటీ ఏదన్నా ఉందంటే మనకి డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ. అలాగే పరిశోధన విషయానికి వస్తే దరిదాపుగా 38 రకాల పంటల్లో మనం 38 రకాలు విడుదల చేయడం జరిగింది. మన వెరైటీస్ మన రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా మనం మంచి ప్రాచుర్యాన్ని పొంది. అలాగే మనకు 4 పేటెంట్స్ కార్డు వచ్చింది. మెకానికల్ కొబ్బరి చెట్లు ఎక్కే యంత్రం, నేరా ఉత్పత్తులు, తాటి దుంపలు, పిండి మరియు జీడి మామిడిల ఆధారిత ఉత్పత్తులతో 4 పేటెంట్లు కూడా రావడం జరిగింది. అలాగే ఈ రైతు స్వయం సాధికార సంస్థ కింద మన కొబ్బరి అరటిలో ఈ న్యాచురల్ ఫార్మింగ్ అనేది మనం ఎక్కువ ఎంకరేజ్ చేస్తా ఉన్నాం సార్. ఆర్గానిక్ ఫార్మింగ్ ఎక్కువ ఎంకరేజ్ చేస్తా ఉంటాం. మనకి దాని మీద మనకి అరటి కొబ్బరిలోనేమో మన కోకోనట్ రైల్వే స్టేషన్ అంబాజీపేట, అలాగే అరటిలోనేమో పులివెందుల రైల్వే స్టేషన్ లో మనకి ఈ పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. దరిదాపుగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్కివైకి ప్రాజెక్ట్ కింద 20 కోట్ల రూపాయలు వచ్చి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం డెవలప్ చేసుకుంటా ఉన్నాం. దీంతో పాటు మనకి ఉత్తమ స్థాయిలో జాతీయ స్థాయిలో మనకి ఎక్విప్ సెంటర్లు కూడా చాలా వెంకటరామనగూడెం 2014 దుంప జాతి పంటలకి, కొవ్వూరు 2015 పండ్ల తోటలు, సుగంధ ద్రవ్య పరిశోధనా స్థానం 2017, విజయరాయ్ ఆయిల్ పామ్ 2019, అంబాజీపేట 2022 జీవ నియంత్రణ విభాగం, పెద్దాపురం జాతీయ స్థాయి ఉత్తమ కేంద్రంగా 2023లో ఇవన్నీ కూడా మనకి బెస్ట్ ఎక్విప్ సెంటర్స్ నేషనల్ లెవెల్లో ఇన్ని సెంటర్స్ కి మనకి బెస్ట్ ఎక్విప్ సెంటర్స్ గా అవార్డులు రావడం అనేది డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సాధించినటువంటి ఘనతగా మనందరం కూడా మన ఇటు నాన్ టీచింగ్ అని అందరూ కూడా కష్టపడి పనిచేసి ఇన్ని అవార్డులు రావడం అంటే నేషనల్ లెవెల్లో మరి అందరూ కృషి ఫలితం అనేది నేను ఈ సభాముఖంగా చెబుతున్నాను. తర్వాత మనకి ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెన్సార్ టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి ఈ దగ్గరలో ఉన్నటువంటి మన ఇంజనీరింగ్ కాలేజెస్ తో ఎంఓయూ చేసుకున్నాం. మన యూనివర్సిటీ ఇప్పటికే 100 ఎంఓయూలు చేసాము. స్టేట్ లెవెల్, సెంట్రల్ లెవెల్, పబ్లిక్, ప్రైవేట్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనం ఎంఓయూ చేసుకుని, ఎందుకంటే ఏం జరుగుతుంది, ఏ టెక్నాలజీ జరుగుతుంది, ఇప్పుడు ఇంజనీరింగ్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, మొత్తం రూలింగ్ చేస్తా ఉంది. దానికి మేము ఒక ఎంఓయూ చేసుకుని చుట్టుపక్కల ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ తో మనము 12 కోట్ల రూపాయలతో ఒక ప్రతిపాదన చేసి దాని మీద పరిశోధన చేసి ఇంజనీరింగ్ ప్రొఫెసర్లు, హార్టికల్చర్ సైంటిస్టులు అందరూ కలిసి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వర్క్ చేయాలనేది 40 ప్రాజెక్టులు కూడా గవర్నమెంట్ సబ్మిట్ చేయడం జరిగింది. అలాగే డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ కింద కేవీకే 4 కేవీకేలు ఉన్నాయి. 2017-19 సంవత్సరం ప్రతిష్టాత్మకమైనటువంటి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ కృషి విజ్ఞాన పురస్కార్ మన వెంకటరామనగూడెం కేవీకేకి రావడం జరిగింది. అలాగే మనకి మిగతా కేవీలు కూడా అంటే ఏదైతే మనం పరిశోధనలు చేస్తా ఉన్నామో ఆ పరిశోధనలు చేసినటువంటి టెక్నాలజీ రైతులకు ఇవ్వకపోతే మనం ఉపయోగం లేదు. అందుకని కేవీకేల ద్వారా మన శాస్త్రవేత్తలు ఎప్పుడు కూడా మరి టెక్నాలజీ రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే ఇటు రీసెర్చ్ స్టేషన్ తో పాటు అటు కాలేజీలతో పాటు కేవీకేల ద్వారా కూడా మన శాస్త్రవేత్తలు ఏ సమస్య వచ్చినా గానీ, ఏ పంటలో ఏ సమస్య వచ్చినా గానీ మన శాస్త్రవేత్తలు పంపించి దానికి రైతులకి మనం దానికి పరిష్కార మార్గాలు ఎదుర్కొంటున్నాం.
తర్వాత మనకి నేషనల్ హార్టికల్చర్ బోర్డు ఒకటి ఉంది. ఆ బోర్డు ద్వారా నర్సరీలో మనకి స్టార్ రేటింగ్ 3 రేటింగ్ 4 రేటింగ్లు కూడా వచ్చినాయి. 14 లక్షల అరటి టిష్యూ కల్చర్ మొక్కలు మనం రైతాంగానికి ఇవ్వడం జరిగింది. 21 లక్షల పైగా బత్తాయి మొక్కలు, కోట్ల సంఖ్యలో బయో ఫెర్టిలైజర్స్, బయో కంట్రోల్ ఏజెంట్స్ అందించడం అనేది జరిగింది. తర్వాత మనం అనుకుంటున్నాం ఈ సంవత్సరం ఎల్నినో వచ్చింది, మరి సూపర్ ఎల్నినో వచ్చింది, వర్షాభావ పరిస్థితులు వస్తాయి అనే దాని మీద హార్టికల్చర్ క్రాప్స్ ఏదైతే ఉద్యాన పంటలు ఉన్నాయో ఈ ఎల్నినో కనుక వస్తే ఎటువంటి మరి వెరైటీస్ వేసుకోవాలి, ఎటువంటి టెక్నాలజీ వేసుకోవాలి అనే దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని కూడా టెక్నాలజీ ఇవ్వడం జరిగింది అనేది మీకు ఈ సందర్భంగా చెబుతా ఉన్నాం. అలాగే అవార్డ్స్కి వస్తే మనకు చాలా అవార్డులు వచ్చినాయి జాతీయ స్థాయిలో. ఎన్ఆర్ఎఫ్ ర్యాంక్ 40వ ర్యాంకు, ఐఏఆర్ఎఫ్ ర్యాంక్ 37వ ర్యాంకు, ఇండియా టుడే గ్రూప్ 32వ ర్యాంకు, స్టేట్ లీడర్షిప్ హానర్, ఉత్తమ పరిశోధనకు స్కాచ్ అవార్డులు, చాలా అవార్డులు మనకి మన భారతదేశంలో ఇంటర్నేషనల్ లెవెల్లో, ఈ స్టేట్ నేషనల్ లెవెల్లో 2007లో స్థాపించిన డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం గత 19 సంవత్సరాలలో విద్య, పరిశోధన, విస్తరణ రంగాలలో గణనీయమైన ప్రగతిని సాధించి దేశంలోని ప్రముఖ ఉద్యాన విశ్వవిద్యాలయాలలో ఒకటిగా గుర్తింపు పొందిందని తెలిపారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయం పరిధిలోకి 5 ఉద్యాన కళాశాలలో, 4 ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలలో, 21 ఉద్యాన పరిశోధన కేంద్రాలు, 4 కృషి విజ్ఞాన కేంద్రాలు, 12 అఖిల భారత సమన్వయ పరిశోధన కేంద్రాలు, 3 ప్రైవేటు ఉద్యాన కళాశాలలు, 3 ప్రైవేటు ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలలు, 41 అనుబంధ సంస్థలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఆయన వివరించారు. విద్యారంగంలో ఇప్పటి వరకు 4,734 మంది బిఎస్సి ఉద్యాన పట్టభద్రులు, 564 మంది ఎంఎస్సి, 88 మంది పిహెచ్డి పట్టభద్రులను ఈ విశ్వవిద్యాలయం తీర్చిదిద్దిందని పేర్కొన్నారు. ఇక్కడ విద్యాభ్యాసం చేస్తున్న అనేక మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్లను సాధించడమే కాకుండా ఉద్యాన అధికారులుగా, బ్యాంకు అధికారులుగా, శాస్త్రవేత్తలుగా తమ సేవలను అందిస్తున్నారని ఆయన ప్రశంసించారు. పరిశోధన రంగంలో విశ్వవిద్యాలయం 38 నూతన ఉద్యాన వంగడాలను, రాష్ట్ర విత్తన ఉపసంఘం ద్వారా 31 పంట రకాలను కేంద్ర విత్తన ఉపసంఘం ద్వారా విడుదల చేసి రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చిందని వైస్ ఛాన్సలర్ వెల్లడించారు. పలు పరిశోధన కేంద్రాలు జాతీయ స్థాయిలో ఉత్తమ కేంద్రాల అవార్డులను అందుకున్నాయని, అంతేకాకుండా ఆర్కేవీవై పథకం కింద విలువైన పరిశోధన ప్రాజెక్టులు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. విస్తరణ కార్యక్రమాలలో భాగంగా ఉద్యాన మిత్ర, ఉద్యాన వాణి యూట్యూబ్ ఛానల్, డిజిటల్ శిక్షణలు, రైతు సలహా సేవల ద్వారా లక్షలాది మంది రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నామని ఆయన చెప్పారు. రైతు సమస్యలకు తక్షణ పరిష్కారాలను అందించడానికి ఆధునిక డిజిటల్ వేదికలను సమర్థవంతంగా వినియోగిస్తున్నామని ఆయన అన్నారు. భవిష్యత్ కార్యాచరణలో భాగంగా స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలకు అనుగుణంగా కృత్రిమ మేధస్సు, ఏఐ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లైమేట్ స్మార్ట్ ఉద్యానం, సెన్సార్ ఆధారిత పురుగు హెచ్చరిక వ్యవస్థలు, విలువ జోడింపు, ప్రాసెసింగ్, ఎగుమతులకు అనువైన ఉద్యాన పంటపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వైస్ ఛాన్సలర్ వివరించారు. రాష్ట్రంలో ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని 30.136 లక్షల హెక్టార్ల నుండి 30.15 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి స్థాయికి మరింత పెంచేందుకు శాస్త్రీయ పరిశోధనలు, రైతు శిక్షణలు, నూతన సాంకేతిక పరిజ్ఞాన బదిలీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం సాధించిన విజయాలను ప్రతిబింబించే ప్రత్యేక వీడియో ప్రదర్శన అనంతరం విశిష్ట సేవలు అందించిన అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, ఉద్యోగులను సత్కరించారు. has made outstanding contributions to post-harvest technology, particularly in planting. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా ఉద్యాన రంగ అభివృద్ధికి మరింత నిబద్ధతతో పనిచేసి రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి విశ్వవిద్యాలయం మరింతగా కృషి చేస్తుందని వైస్ ఛాన్సలర్ డాక్టర్ కట్టుపల్లి ధనంజయరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎం మాధవి, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ సిహెచ్ రూత్, డీన్ ఆఫ్ హార్టికల్చర్ డాక్టర్ బి ప్రసన్న కుమార్, యూనివర్సిటీ లైబ్రేరియన్ డాక్టర్ సి మధుమతి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్ఎస్ విజయ పద్మ, సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ డి వెంకటస్వామి, డాక్టర్ ఎన్బివి చలపతిరావు, డాక్టర్ విజయ్ భాస్కర్, డాక్టర్ కరుణశ్రీ, డాక్టర్ ఇమాన్యుయల్, డాక్టర్ సుశీల పాల్గొన్నారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయ పరిధిలోని అన్ని సంస్థల నుండి అధికారులు, శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. AV9 టీవీ న్యూస్ ఉద్యాన